అబ్బా చదివి చదివి అలసిపోయా, ఓ డ్రింక్ తాగుదాం. అబ్బా ఈ మాత బరువు మొయ్యలేకపోతున్నాం రసాన్ని. ఇది తీసి పక్కన పడేయాలి ఫస్ట్. అంకుల్ ఒక డ్రింక్. గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్. ఏంటి ఇంట్రెస్ట్ గా ట్యూషన్కి వెళ్ళిపోతున్నాడు. రేపు రీజం ఒకసారి ఇట్రా రా, ఇట్రా. ఏంట్రా అంత ఇంట్రెస్ట్ గా ట్యూషన్కి వెళ్ళిపోతున్నావు? రా కూర్చో. అంకుల్ ఇంకో డ్రింక్. ఇంకేంట్రా సంగతులు? లేవురా. తాగరా. థ్యాంక్స్ రా. ఏరా ఎగ్జామ్స్ ఎలా రాసావురా? నువ్వెలా రాసావురా? నేనా ఏదో రాసానులే. ఈ ఎగ్జామ్స్ ఎవరు కనిపెట్టాడు కానీ అని చంపేలరా బాబు ముందు. ఏరా ఏమనుకుంటున్నారా మన గురించి? బాహుబలి సినిమాలో ప్రభాస్ 100 మంది నరుక్కుంటూ వెళ్ళిపోయినట్టు ఆడిచ్చే ప్రతి క్వశ్చన్ పేపర్ కి మనం ఆన్సర్ రాయాలట్రా. మనకి ఎన్ని కష్టాలు ఉంటాయి. నీకేం కష్టాలు రా? పొద్దున్న 5 గంటలు లెగాల, 7 గంటలకు చదవాలా, 8 గంటల కల్లా రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళాలా. ఏరా స్కూల్కి వెళ్ళినాక టీచర్ మొదలెట్టిద్రా బాబు రామాయణం. ఆ రామాయణం వెళ్ళాక నాకేమో ఒప్పగా నిద్ర వచ్చాయి. రామాయణం అదెప్పుడు చెప్పారా? అదేరా రోజు సబ్జెక్టులు చెప్తారుగా, అదే రామాయణం. ఓ అదా. ఇక నాకు నిద్ర వచ్చేసా చెప్తా ఉంటది, నేను నిద్రపోతా ఉంటా, చెప్తా ఉంటది, నేను నిద్రపోతా ఉంటా. అప్పుడు కొడతారా లంచ్ బెల్. ఆడుతూ పాడుతూ అన్నం తినేలోపు మళ్ళీ కొడతారా బెల్. ఇక మళ్ళీ మొదలెట్టింది రామాయణం. ఇక రామాయణం అంతా వెళ్ళామని టాయిలెట్ అని వంక పెట్టుకొని 100 సార్లు అటు ఇటు తిరుగుతా ఉంటాం. అప్పుడు కొడతారా బెల్. ఇక ఆడుతూ పాడుతూ ఇంటికి వస్తానా, బ్యాగ్ మూల పడేసి మన కొద్ది గొప్ప ఫాలోయింగ్ ఉండేది కదా, ఆ బ్యాగ్స్ బ్యాచ్ తో తిరగడానికి. అదేరా మనం అందరం ఉన్నాం కదా బ్యాగ్స్ బ్యాచ్ లో, మన అందరం ఒకటే లేరా. ఓ కిందకెళ్ళే లోపు మా అమ్మ వచ్చింది ఎంత పెద్ద కర్ర పట్టుకొని ట్యూషన్కి వెళ్ళరా ఒకటే నస. ఆ నస ఎంత ఎంలేక అప్పుడు వచ్చింది చూడు మా అమ్మ మీద కోపం. అమ్మ కదా ప్రేమ కదా ఏమీ అనలేవు. ఇక పడేసిన బ్యాగ్ ని తగిలించుకొని ట్యూషన్ కి పోతాం. తీరా ట్యూషన్ కి వెళ్ళినాక స్కూల్లో సబ్జెక్టులు 5 సబ్జెక్టులు 5 సార్లు చెప్తే ఏవో మాత్రం మహాభారతం కింద అన్ని సబ్జెక్టులు కలిపి చెప్పేసిద్రా బాబు. అప్పుడు ఎక్కిద్ది చూడు నాకు తిక్క. గురువు కదా, మాతృదేవో భవ గురుదేవో భవ ఏమీ అనలేం. ఇంకా మూసుకొని చదువుకోవాల్సిందే. తీరా ట్యూషన్ ఇంటికి వచ్చినాక ఫోన్ లాక్ తీసేలోపు మా అమ్మ తిన్నావుగా పడుకో. ఇక ఫోన్ పక్కన పడేసి ప్రెస్టేషన్ నాలాంటి ప్రెస్టేషన్ చాలా మంది పుట్టాలనుకుంటుందండో. కానీ ఎప్పుడు తల్లిని గురువుని ఏమీ అనకూడదు. తల్లిని బాగా చూడాలి, గురువు దగ్గర బాగా చదువుకోవాలి. మీరు ఊరికి వెళ్ళిపోకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి, ఎందుకంటే నేను పెట్టే వీడియోలన్నీ మీకు వచ్చేస్తాయి. బాయ్. If you like the video, please comment, share and remember to subscribe.